ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తంత్ర మంత్రాలలో మనందరం కూడా భవిష్యత్తు తెలుసుకోవాలి, భవిష్యత్తు గురించి మనకి వినిపిస్తే ఎలా ఉంటుంది అని చాలామంది కోరుకుంటుంది. అందులో జ్యోతిష్యం చెప్పేవారు, ప్రశ్న వేసేవారు, ఇలాంటి వారికి అయితే ఇంకా ఎక్కువ ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ మంత్రాలు నేర్చుకోవాలంటే అంటే మనకి భవిష్యత్తు గురించి తెలియాలి. అవి చెప్పే కొన్ని శక్తులు కూడా ఉంటాయి. అందులో కర్ణపిశాచి అని ఒకటి ఉంటుంది. వాటికి కాకుండా కొన్ని శక్తులు, కొన్ని మంత్రాలు నేర్చుకోవడం ద్వారా అందులో చండీ పరాదేవత, అలాగే తారాదేవత, ఈ శక్తుల నుంచి కూడా మనం ఈ శక్తిని పొందవచ్చు. అంటే మంత్రము మనం చేసే మంత్రం ద్వారా ఈ చండీ దేవత అంటే చాముండాదేవి, అలాగే తారాదేవి ఇద్దరూ కూడా ఈ మంత్ర సాధన వల్ల మనకి మంత్రాన్ని చెవులో వినిపించే అవకాశం ఉంటుంది. ఆ మంత్రం ఏంటో చెప్తాను. దీనికి ఒక చిన్న పరిహారం ఉంటుంది. అంటే దీన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. నమ్మకం, విశ్వాసం చాలా అవసరం. అంటే మీరు ఎవరైనా సరే భవిష్యత్తుని నేను వినాలి, జరగబోయే సంఘటనల గురించి నా చెవులో చెప్పడం కావాలి అంటే నా చెవులో ఎవరో చెప్పాలి, మనకు వినిపిస్తుంది అనమాట. కర్ణపిశాచి లాగానే వినిపిస్తుంది. ఈ మంత్రం అనేది నాకు హిమాలయాల్లో ఒక తంత్ర గురువు చెప్పడం జరిగింది. దీన్ని మనం జరగబోయే సంఘటనలు, సమాచారం మనకి ఈ మంత్ర సాధన ద్వారా తెలుస్తుంది. దీనికి గురువుపదేశంతో పని లేదు, కానీ ఒక క్రియ చేసుకోవాలి. ఇది యక్షిని ఎలాగైతే పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. అయితే ఈ మంత్రాన్ని మీరు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. ఈ సాధన చాలా యక్షిణీ సాధనలాగానే ఉంటుంది. ఇది అఘోరులు చేస్తారు, అలాగే సాధకులు చేస్తారు. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 1000 సార్లు జపించాలి. జపించడం తప్ప ఈ సాధనకి వేరే నియమాలు అంటూ ఏమీ చెప్పలేదు. కాబట్టి ఎవరైనా చేయవచ్చు. కానీ ఇక్కడ ఒక ఆయన చిన్న విధానం చెప్పాడు. ఏంటంటే మనకి హతాజోడి అని ఉంటుంది. నేను మన వీడియోలో చాలా వీడియోలు చెప్పాను. ఈ హతాజోడి పెట్టుకొని ఈ తారాదేవిని, చండీ దేవత అందులో నివాసం ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే హతాజోడి పెట్టుకొని ఈ మంత్రాన్ని చేయండి. మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే, ప్రతిరోజు 1000 సార్లు ఈ మంత్రం జపం చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు జ్ఞానం అనేది వస్తుంది. ముందు మీ అందరికి నా విన్నపం ఏంటంటే ఇది నమ్మకం, విశ్వాసంతో చేయాలి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ఈ మంత్రాన్ని చేయవద్దు. మంత్రం వచ్చి ఓం ఓం, ఒక్కసారి మాత్రమే ఓం హ్రీం చ, మామూలు చ, తర్వాత చహ, చా పక్కన 2 సర్గలు, స్వాహ. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం హ్రీం చ చహ స్వాహ. ఈ మంత్రాన్ని 1000 సార్లు అనుకోవడం. అలాగే మీరు మీ దగ్గర హతాజోడిని పెట్టుకోవడం. ఇందులో హతజోడి పాయింట్ టేబుల్ సైజ్ వైజ్గా ఉంటుంది. అంతకుముందు కూడా చెప్పాను. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఎవరికైతే ఈ విద్య నేర్చుకోవాలనుకుంటున్నారో వారు మాత్రమే ప్రయత్నించండి. మేము ఇంట్లో ఉంటాం గురువుగారు, మా దగ్గర హతజోడి ఆల్రెడీ ఉంది, మీరు చేసుకోవచ్చు, నిర్భయంగా చేసుకోవచ్చు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవడానికి సాక్షాత్ అమ్మవారి మన చెవులో చెప్తుంది. ఇది యక్షిణీ మంత్రం లాగానే పనిచేస్తుంది. ఇది అఘోర మంత్రాల్లాగానే పనిచేస్తుంది. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. ఎవరికైనా సరే హతజోడి కావాలనుకునేవారు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేసి మీరు హతజోడి తీసుకోవచ్చు. ఇక్కడ ఒక నియమం ఏంటంటే హతజోడి తీసుకున్న వారు ఎవరైనా సరే వారు ఖచ్చితంగా ఈ సాధనకైతే పూర్తిగా ఈ సాధన కోసం మాత్రమే చేయండి. అంటే రకరకాల కోరికల కోసం తీసుకుంటాం కదా, అవన్నీ కోరికలు నెరవేరిన తర్వాత ఈ సాధన చేయండి. ఒకవేళ లేకపోతే మీరు ఒక హతజోడి తీసుకొని పర్టికులర్గా ఈ మంత్రాన్ని సాధన చేయండి. ఖచ్చితంగా మీకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగే ప్రతి విషయం ఈ చెవులో వినిపిస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.